సో 2026 జిఎస్ పేపర్ చూసిన తర్వాత యూపీఎస్పీ ఆస్పిరెంట్స్కి ఒకటే డౌట్, మేము ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా లేదంటే బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలా? సో టు బీ ఫ్రాంక్, యూపీఎస్సీ అనేది ఈ సంవత్సరం పేపర్ చూసిన తర్వాత నాలెడ్జ్ కన్నా లక్కే ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నట్టుగా ఉంది. ఎవరైతే సంవత్సరాల తరబడి కూర్చొని నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకున్నారో వాళ్ళందరినీ డిమాలిష్ చేసి ఎవరైతే ఆ 2 అవర్స్లో లక్ పెర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రం ఫేవరబుల్గా ఉండేలాగా ఉంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే ఫినాన్షియల్గా వెల్నరబుల్ ఉన్నారో, ఎవరైతే లేట్ 20s ఉన్నారో, ఐ మీన్ 5 attempts 6 attempts రాసి ఎగ్జాస్ట్ అయి ఉన్నారో, సో దిస్ ఈస్ ద రైట్ టైం, యూ కెన్ చూస్ ప్లాన్ బి. ఎవరైతే ఫస్ట్ సెకండ్ అటెంప్ట్స్ రాసి వాళ్ళు ఎగ్జాస్ట్ అవ్వడానికి అవకాశం లేదు, అలాగే ఫినాన్షియల్గా కొంచెం స్టేబుల్గా ఉన్న ఫ్యామిలీలు వాళ్ళ పిల్లల్ని యూపీఎస్సీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు. సో అయితే ఇలాంటి పేపరే ఎవ్రీ ఇయర్ వచ్చిద్దా అంటే, సో యూపీఎస్సీ కనుక ఒక స్టాండ్ తీసుకొని టూ మచ్ డిఫికల్ట్గా ఇవ్వాలంటే ఎవ్రీ ఇయర్ రావచ్చు. సో 2023లో మనం ఒకసారి చూసిన ఇలాంటి పేపరే వచ్చింది. తర్వాత 2 years కొంచెం డిఫికల్ట్ ఉన్నప్పటికీ ఆ రేంజ్లో అన్ప్రిడిక్టబిలిటీ లేదు. సో 26లో మళ్ళీ రిపీట్ చేసిండు. సో 27, 28లో కూడా దెర్ ఈజ్ ఎ స్కోప్ ఆఫ్ కమింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. కాబట్టి ఎవరైతే స్టేబుల్ ఫ్యామిలీస్ ఉన్నాయో, వాళ్ళకి డ్రీమ్ ఉందో వాళ్ళు దే కెన్ ఫైట్ ఇట్. ఎవరైతే వెల్నరబిలిటీకి దగ్గరగా ఉన్నారో వాళ్ళు ప్లాన్ బి చూసుకోవటం అనేది, ఎందుకంటే యూపీఎస్సీ ఈజ్ నాట్ అబౌట్ ద ఎంటైర్ లైఫ్. సో దిర్ ఈస్ సో మచ్ లైఫ్ అవుట్ సైడ్ ద యూపీఎస్సీ. ప్లాన్ బి పెట్టుకొని డైలీ 4 to 5 hours మాత్రమే యూపీఎస్సీ డెడికేట్ చేయండి. సో అలా మాత్రమే మీరు యూ కెన్ సేవ్ యువర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.